హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు నేను వంటల వీడియో చూపించట్లేదు. ఈరోజు నాతో ఒక ముఖ్యమైన పర్సన్ తీసుకొచ్చాను. అది ఎవరో తెలుసా? చెప్పాలంటే నాకే చాలా ఎగ్జైటెడ్గా ఉందండి. మీరే చూద్దరు కానీ చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అది ఎవరో తెలుసా? చెప్పేస్తున్నాను చూడండి. మా స్పోర్ట్స్ బాయ్ ప్లూటో అండి. స్పోర్ట్స్ ఆడటానికి రెడీ అయిపోయింది. నిజంగానండి, మీరు నమ్మట్లేదా? కావాలంటే చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. చూడండి, మమ్మల్ని అడుగుతుంది ఆడుకోవడానికి బయటికి వెళ్ళాలి వదలమని. చూడండి, వామప్స్ చేస్తుంది చూసారా? 1 2 3 4 అని చక్కగా వామప్స్ చేస్తుంది. ఆడటానికి రెడీ అయిపోతుంది. సరే, రెడీ అయిపోయి ఇప్పుడు వెళ్తాను, ఇప్పుడు నన్ను పంపించండి ఆడుకోవాలి అని అడుగుతూ ఉంది. చూడండి, అరుస్తూ ఉంది, వదలలేదని. సరే ఏం చేస్తా చూద్దామని బయటకు వదిలాం. బయటికి వెళ్ళి చూడండి, లోపల పిలుస్తుంటే రావట్లేదు అసలు. చూడండి, బయట మా కాంపౌండ్ పక్కన పిల్లలు ఆడుతున్నారు, వాళ్ళతో వెళ్ళి ఆడాలని. సరే అని వదిలేమన్నమాట. చూడండి, బాలు ఇదిగో క్యాచ్, క్రికెట్ ఆడుతుంది చూడండి. బాలు ఆ చెట్లలో పడితే చూడండి ఎంత ఒళ్ళు బద్ధకం అంటే, ఆ చెట్లలో పడితే తీసుకురావట్లా. అదే విడిగా కనిపిస్తే మాత్రం టక్కని తీసుకొస్తుంది. చెట్లో పడిపోయింది, అది తీసుకురాకుండా ఇవ్వమని అడుగుతుంది. చూడండి, చెట్ల మధ్యలో ఉంటే కనిపించలేదన్నమాట. తీసుకొచ్చి ఇగో మళ్ళీ వెళ్తుంది చూడండి. అదిగో చూసారా, అది తనకి దొరకలేదు, మళ్ళీ డిసప్పాయింట్ అయిపోయింది. ఈసారి చూడండి, అదిగో చూసారా క్యాచ్ పెట్టేసింది. అది చూసారా, క్యాచ్ పెట్టేసింది ఎంత చక్కగా. చూడండి, మళ్ళీ ఇవ్వదు, మనం లాక్కున్నా కూడా. అదిగో తనకి ఆ బాల్ పిల్లలు ఆడుకుంటున్నా కూడా లాక్కొచ్చేస్తుంది, ఇవ్వదనమాట. చూడండి మళ్ళీ అదిగో బాల్ చూసారా, క్యాచ్ తప్పిపోయింది కానీ తీసుకొచ్చింది. ఇప్పుడు క్రికెట్ ఒక్కటే కదండి, చూడండి ఇంకా ఫుట్బాల్ కూడా ఆడుతుంది చూసారా. మా పైన అబ్బాయి అండి, అబ్బాయితో ఫుట్బాల్ ఆడుతుంది. చూడండి అసలు అబ్బాయితో పోటీగా ఎలా ఆడుతుందో చూసారా. అసలు దొరకనివ్వకుండా వదలట్లా చూడండి. అబ్బా ఎంత ఇంట్రెస్ట్గా, ఆహా చూడండి, చూసారా అలా ఆడుతూ. చూడండి, అగో బాల్ పట్టేసుకుంది, ఇవ్వట్లేదు. అబ్బాయి అడుగుతున్నాడు, ఆయన ఇవ్వట్లేదు. చూడండి, నేను అబ్బాయి వెళ్ళిపోయాడు, ఇంకా అయ్యో ఎవరు ఆడట్లేదని దిగాలుగా కూర్చుంది. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? పైకి వెళ్ళాలని ప్లాన్ చేసిందండి. పైకి వెళ్ళి తినడానికి వాళ్ళ దగ్గర ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటుంది. ఇష్టమైతే తింటుంది, లేదంటే పక్కన పడేస్తుంది. చూడండి, పైకి వెళ్ళాలని నేను వద్దని ఆపుతున్నాను, వెనక నుంచి పిలుస్తుంటే నా ముందు నాటకాలు ఆడుతుంది చూడండి. వెళ్ళటం లేదు, ఇక్కడే కూర్చున్నానని అక్కడ కూర్చొని నన్ను భలే ఏమరుస్తుందనమాట. చూసారా, అగో నేను పిలుస్తుంటే నా కళ్ళే చూస్తుంది. ఇలాంటప్పుడు నన్ను అసలు పట్టించుకోదండి. అదే తినడానికి కావాల్సినప్పుడు నా వెనకే తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా నన్ను నైస్ చేసుకోవడానికి అలా చూస్తూ భలే నాటకాలు, ఎంత నాటకాలు. అవి వచ్చి నన్ను నైస్ చేసుకోబోయింది. నేను ఒప్పుకోపోయేసరికి చూడండి, చెప్పకుండా వెళ్ళాలి, పరిగెత్తిపోతుంది, పోతుంది. పారిపోయింది చూడండి, వెళ్ళిపోయింది. చూసారా, వెళ్ళొచ్చిన తర్వాత చూడండి అక్కడే సెటిల్ అయిపోయింది. సెటిల్ అయిపోయి రోడ్డును పోయే వాళ్ళందరినీ, కుక్కల్ని, మనుషుల్ని అందరినీ చూస్తూ సైట్ సీయింగ్ చాలా ఇష్టం. అసలు ఇంట్లోకి రావాలంటే ఇప్పుడు అక్కడే కూర్చొని చూస్తూ ఉంటుంది. మధ్యలో కాసేపు పైకి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి కూడా ఆడుకొని వస్తూ ఉంటుంది అనమాట. చూడండి, ఇంకా లోపలికి రమ్మన్నా కూడా రావట్లా. చూడండి, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ చూస్తా, అదేంటే వాళ్ళని పిలుస్తా, అందరూ వచ్చి తనని ముద్దు చేయాలి, తనని పలకరించాలి. రోడ్డు పోయే వాళ్ళందరి మీద చూడండి అరుస్తూ ఉంటాయి. చూడండి, కొందరైతే భయపడుతూ ఉంటారు ఏం చేస్తుందో అని, కానీ ఏం చేయదండి. అందరిని పిలిచి తనతో ఆడుకోమని అడుగుతూ ఉంటుంది అనమాట. గారాబం చేయాలి. చూడండి, ఎంత పిలుస్తున్నానో అస్సలు రానే రాదు. ఇలాంటప్పుడు అసలు మాట లెక్క చేయదండి. అయ్యో తినటానికి కావాలంటే మాత్రం వెంటనే వెనకెనకే గదిలో కూడా వచ్చి నా పక్కనే తిరుగుతా అడుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చూడండి ఎంత పిలుస్తున్నాను, అస్సలు లెక్క చేయట్లేదు. పిలిచి నాకన్నా విసుకొస్తుంది. కానీ చూడండి, మళ్ళీ పక్కింటి వాళ్ళు అక్కడి నుంచి అదిగో పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడుతుంది చూడండి. అక్కడి నుంచి నేను పిలుస్తున్నా కూడా లెక్క చేయకుండా అటు తిరిగి వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. చూడండి, వాళ్ళ మాటలు వినిపిస్తుంటే అవతల వాళ్ళతో మాట్లాడుతుంది, వాళ్ళని పిలుస్తుంది. చూసారా, ఇంకా అందుకని ఏం చేయాలా, ట్రీట్స్ ఇస్తానన్నాను. చూడండి, ట్రీట్స్ ఇస్తాననగానే వచ్చేసింది. లోపలికి రంగానే ట్రీట్స్లో వీళ్ళు చాలా దిగాలుగా మొహం పెట్టుకుని ఇది ట్రీట్స్ ఇస్తానని పిలిచి ఇలాగ ఏమి ఇవ్వలేదని దానికి కోపం కూడా వచ్చిందండి నా మీద. కోపం వచ్చి ఏం చేసిందో తెలుసా? చూడండి, నా చెప్పుల్ని కొరికేసేసింది. చూడండి ఎలా చేసిందో చూసారా. ఎందుకోనండి, ఎవరి మీద కోపం వచ్చినా నా చెప్పులు కొరికేస్తుంది ఎందుకంటారు? ఎందుకో మీకన్నా ఏమన్నా అర్థమైతే కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి.
చూడండి ఈయన విసుగొచ్చేసి తన బొమ్మలన్నీ ముందేసుకొని నా బొమ్మలతో ఎవరు ఆడతారా అని చూస్తుంది. ఎవరు రాలేదని దిగాలుగా కూర్చుంది. లోపలికి తీసుకొచ్చారు కానీ నాతో ఎవరు ఆడట్లేదని. చివరికి చూసి చూసి విసుగు పుట్టేసి నిద్రపోదామని పడుకుందండి. చూడండి ఎంత మత్తుగా, నిద్రపోతే మాత్రం అంత మత్తుగా చూడండి, అసలు ఏం స్పృహత లేకుండా అలా పడుకుంటుంది. కానీ కొంచెం సౌండ్ అయినా కూడా టక్కన లేసి కూర్చుంటుందండి. అదేనండి అంత షార్ప్గా ఉంటుందన్నమాట. చూశారు కదా మా స్పోర్ట్స్ బాయ్ ప్లూటో ఎలా ఆడుతుందో. ఈ వీడియో మీకు నచ్చింది కదా? నచ్చితే ఇంకెందుకంటే ఆలస్యం, వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులు షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మా ప్లూటో వీడియోలు కూడా అన్నీ చూడొచ్చు మీరు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. సెలవు.